Subscribers, get ready for more videos. ప్రేమ మరీ ఇంత గుడ్డిదైతే ఎవరు ఏం చేయలేరు. హే ఎవ్రీవన్, వెల్కమ్ టు లైమ్‌లైట్ ల్యాబ్. ఈ రోజు మనం 'బిగ్ బాస్ బ్యూటీ', ఒకప్పట్లో జూనియర్ సమంత అనే పేరుతో సంచలనం చేసిన ఆశు రెడ్డి ఎలా ఇంటర్నెట్‌లో రిచ్ లైఫ్ స్టైల్‌ని చూపించుకోవడానికి ఒక ఎన్ఆర్ఐని ఎలా స్కామ్ చేసిందో మనం మాట్లాడుకోబోతున్నాం. ఆశు రెడ్డి గురించి మన తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. 'డబ్ స్మాష్' ఎరాలోని సమంత డైలాగ్స్‌కి వీడియోస్ చేస్తూ జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది. అప్పట్లో ఆశు రెడ్డి అమెరికాలో ఉండేది. మన తెలుగు వాళ్ళు అప్పట్లో అమ్మాయి అమెరికాలో ఉంటే తనని ఫేమస్ చేసి ఇండియా తీసుకొచ్చేంత వరకు వదిలిపెట్టరు. అలానే ఆశు రెడ్డి యూఎస్ నుంచి ఇండియాకైతే తిరిగి వచ్చేసింది. ఎందుకంటే చూడడానికి అచ్చం సమంతలానే ఉండడంతో, అలానే తన అమెరికన్ లైఫ్ స్టైల్ మన తెలుగు వాళ్ళకి చాలా నచ్చడంతోని ఈ అమ్మాయితో గనక ప్రోగ్రామ్స్ చేస్తే మన టీఆర్పీ పెరుగుద్దని చెప్పి మన టీవీ ఛానల్స్ ఆమెని పట్టుకొని అయితే తీసుకొచ్చారు. అదే టైంలో తన పాపులారిటీని చూసి తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లో అయితే ఛాన్స్ వచ్చేసింది. అక్కడికెళ్ళిన తర్వాత టాలెంట్ ఎక్కువైపోయేసరికి 30 రోజుల్లోనే బయటికి కూడా వచ్చేసింది. ఇదే టైంలో పడక పడక మన ఆర్జీవి గారి కంట్లో అయితే పడిపోయింది. ఆ టైంలో ఆర్జీవి కాంట్రవర్షియల్ మూవీ చాయిసెస్ తో, అభిమానానికి ఆవేశానికి పొంతనలేని ఇంటర్వ్యూస్ తో ఇంటర్నెట్ ని సంచలనం చేస్తూ ఉండగా, మన ఆశు రెడ్డితో బోల్డ్ అనే ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ వీడియో ఇంటర్వ్యూకి తక్కువ, అడల్ట్ ఫిల్మ్ ట్రైలర్ కి ఎక్కువ. ఇంటర్వ్యూలో మరి ఆశు రెడ్డి నిజంగానే ఆర్జీవి మాటలకి బ్లష్ అయిపోతుందో, లేక తప్పక తలకాయ ఊపుతుందో అని మీరే చెప్పాలి. ఈ వీడియోలో జనాలు ఏం పెట్టినా చూసేస్తారు అని అనుకునే దానికన్నా ఎందుకు పెట్టావా అని ఆర్జీవిని తిట్టిన వాళ్ళే ఎక్కువ. అయితే ఈ ఇంటర్వ్యూకి హేటే ఎక్కువ వస్తుంది అని చెప్పి తీసేయకుండా సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని మరింత అగ్రెసివ్ గా మారేలా చేశారు. ఎందుకంటే ఆ వీడియోలో ఇంకా ఎక్కువ రోతుంది కాబట్టి. అయితే ఈ బోల్డ్ ఇంటర్వ్యూలో బోల్డ్ గా యాక్ట్ చేసి ఆన్సర్స్ ఇచ్చినందుకు ఆశు రెడ్డికి మళ్ళీ ఓటీటీ బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. ఇంకా ఫేమ్ చూసింది. ఆ ఫేమ్ కంటిన్యూ చేయాలంటే అడ్డమైన షోస్ అన్ని చేయాలి. అడ్డమైన డబుల్ మీనింగ్ జోక్స్ అన్ని వేయాలి. ఎందుకంటే అప్పట్లో అదే ట్రెండ్ సెటర్ అన్నమాట. ఇలా ఉండగా ఫేమ్ తో పాటు డీఫేమ్ కూడా ఉంటుందని ఆశు తెలుసుకోలేకపోయింది పాపం. ఢిల్లీ డ్రగ్ కేసులో అయితే ఇరుక్కొని నాకేం సంబంధం లేదు అని చెప్పేసి బయటకు వచ్చేసి రిలాక్స్ అవుదామని చెప్పి ఫారెన్ ట్రిప్స్ కి అయితే వెళ్ళడం స్టార్ట్ చేసింది. ట్రిప్స్ కి రిలాక్స్ అయితే పర్వాలేదు, బట్ ఫ్లెక్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఫ్లెక్స్ చేసిన ప్రతిదీ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో పెట్టి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడం కూడా మొదలు పెట్టింది. లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్, ఎక్స్పెన్సివ్ కార్స్, లగ్జరీ హోమ్, ఫారెన్ ట్రిప్స్ ఇలా ఒకటి కాదు రెండు కాదు. కొన్నాను. ఇవన్నీ మెయింటైన్ చేస్తుంది అంటే ఆశ బీభత్సమైన పేరున్న హీరోయిన్ అయినా అయి ఉండాలి, లేకపోతే పక్కోని వాడుకునైనా అయి ఉండాలి. ఎందుకంటే ఆశు ఇస్ నాట్ ఎ ఫుల్ టైమ్ హీరోయిన్. అలానే నైట్ కి రిచ్ అయిపోయే షోలు కూడా ఆశు రెడ్డి చేయలేదు. సో ఇక్కడే మన ఆశు రెడ్డి స్కామ్లన్నీ బయటపడ్డాయి. ఇంటర్నెట్ లో చూపించింది అంతా నమ్మకూడదు అని అనడానికి ఇది ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్. ఏప్రిల్ 2026 సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఆశు రెడ్డి మీద చీటింగ్ కేసు అయితే ఫైల్ చేశారు. పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసుకొని తీరా నీకు నాకు వర్కౌట్ కాదు అని సైడ్ అవుదామని అనుకుంది. కానీ 9.35 కోట్లు అనేది చిన్న అమౌంట్ కాదు కదా. డీటెయిల్స్ లోకి వెళ్తే కేసు పెట్టింది ఏనుగుల సత్యనారాయణ మూర్తి. ఆశురెడ్డి తన కొడుకుని పెళ్లి చేసుకుంటా అని చెప్పి టైం టు టైం డబ్బులు తీసుకొని ఇప్పుడు వదిలేసిందని చెప్పారు. ఆశురెడ్డి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ దీనికి సంజాయిషి ఇవ్వాలని ప్రెషర్ పెట్టగా అసలు నిజాలైతే బయటపడ్డాయి. ధర్మేంద్ర లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆశురెడ్డిని 2018 లో కలిశారంట. కలిసిన 2 నెలలకే పెళ్లి చేసుకుందామని అడిగింది. అప్పటికే ధర్మేంద్ర పెళ్లి అయ్యి డివోర్స్ ప్రొసీజర్ లో ఉన్నారు. అయితే ఆశురెడ్డి అప్పటికే కాస్త ఫినాన్షియల్ క్రైసిస్ లో ఉన్నా అని, తన ఎడ్యుకేషన్ లోన్, వీసా, యాక్టింగ్ కెరీర్ సెట్ అయితే వెంటనే పెళ్లి చేసుకుందామని భరోసా ఇచ్చిందంట. పీకల్లోతు ప్రేమలో మునిగేశాక మనీ డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది అని, అలానే ధర్మేంద్రని కార్స్, గోల్డ్ ఇంకా తన పేరు మీద ప్రాపర్టీస్ కూడా కొనమని అడిగిందంట. 2020 నుంచి 2025 వరకు ఆశురెడ్డి బ్యాంక్ అకౌంట్ లో పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ అయ్యాయని పోలీసులు అయితే కన్ఫర్మ్ చేశారు. 5 కేజీల బంగారం, కార్లు ఇంకా మణికొండలో తన పేరు మీద ఇల్లు కొన్నట్టు రికార్డ్స్ లో ఉన్నాయి. ఇల్లు వాల్యూ 3 కోట్లు అయితే 1,80,00,000 పెట్టి అడ్వాన్స్ ఇచ్చి కొనుక్కున్నారంట. అయితే 2020లో పెళ్లి డేట్ ఫిక్స్ చేయమని అడిగితే ఇప్పుడు అప్పుడే పెళ్లికి తొందర ఏముందని చెప్పి ఇగ్నోర్ చేసిందంట.
ఇదంతా కుదరదు. ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన 70,00,000 వెనక్కి తిరిగి ఇచ్చేసేయి. నాకు నీ మీద నమ్మకం లేదు అనంటే, నమ్మకం కుదరడానికి 70,00,000 చెక్ కూడా ఇచ్చిందని గూడా చెప్పారు. కాకపోతే విత్‌డ్రా చేసే లోపే చింపేశారంట. ఇంకా ఎప్పుడైతే ఒకసారి నమ్మకం పోయిందో, పెద్దవాళ్ళతో మాట్లాడితేనే గానీ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయను అని అనేసరికి, ఆశు రెడ్డి ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళతోని అష్యూరెన్స్ ఇప్పించిందంట. అయితే మళ్ళీ జూలై 2025లో పెళ్ళికి మళ్ళీ నో చెప్పగా, ఏకంగా ధర్మేంద్రకి రెస్పాండ్ అవ్వడం కూడా ఆపేసిందంట. కాదిక్కడ నాకొకటి అర్థం కావట్లేదు. ప్రేమ గుడ్డిదే. మరి 9,00,00,000 తీసుకుంటే కనిపెట్టలేనంత గుడ్డిగా అయితే ఉండకూడదు కదా! బ్రేకప్ అయిపోయింది కదా అని డబ్బులు వెనక్కి అడిగితే రివర్స్‌లో బెదిరించారంట. దట్ ఈస్ యువర్ విష్ చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు నాకు ఇదంతా అవ్వదు అంటే, పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా, నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను. ఈ టైంలో ఇన్‌స్టాగ్రామ్ లోని ఆశు రెడ్డి పోస్ట్ పెట్టి నా గురించి మాట్లాడొద్దు అని చెప్తుంది. మరీ బావుందండి. స్కామ్ చేస్తే మాట్లాడక ఏం చేస్తారు? ఇప్పుడు ఆ డబ్బులు ఎలా కడతారని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది కదా! మన ఆశు రెడ్డి ఇంటర్నెట్‌లో ఫేమస్ కదా! సో ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఫస్ట్ చేసే పని సబ్స్క్రిప్షన్ బ్యాచ్ యాడ్ చేయడం. ఇన్‌స్టాగ్రామ్‌లోని సబ్స్క్రిప్షన్ బ్యాచ్ యాడ్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ఫోటోస్, వీడియోస్ కేవలం 390 కడితే ఇస్తా అని ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ స్టార్ట్ చేసింది. ప్రెజెంట్ అయితే బానే జనాలు సబ్స్క్రైబ్ చేశారనుకోండి. ఏం చేస్తాం? అంత కరువులో ఉన్నారు మరి. కానీ డ్యూ డిలిజెన్స్ చేయకుండా రిలేషన్‌షిప్‌లో ఇంత ఖర్చు పెట్టడం, అలానే రిలేషన్‌షిప్‌ని వాడుకొని డబ్బులు లాగడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైమ్‌లైట్ ల్యాబ్. థాంక్ యూ.